Z4 న్యూస్. వెల్కమ్ టు Z4 న్యూస్. నేను మీ వంశీకృష్ణ. ఈనాటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో ప్రముఖ దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురించిన వార్తలను మనం విశ్లేషిద్దాం. మొదటగా చూసుకున్నట్టయితే ఈనాడు దినపత్రిక ప్రముఖంగా రక్తమోడిన బస్తర్, వేర్వేరు చోట్ల జరిగిన ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి, ఒక జవాన్ వీరమరణం, మరో 2 తీవ్ర గాయాలు. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తామని పునరుద్ఘాటించిన అమిత్ షా. నక్సలిజం అనే సమస్య దశాబ్దాలుగా కొనసాగుతున్నది. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్యలో నక్సలిజం. మొదట్లో నక్సలిజం అనేది ప్రజా ఉద్యమాలుగా ఉండి, ప్రజల యాక్సెప్టెన్స్ ఉండి, ప్రజల సమస్యలను తీర్చే విధంగా ఉన్నటువంటి నక్సలిజం ఆ తర్వాత తీవ్రవాదంగా రూపుదాల్చడంతో దేశ వ్యతిరేక శక్తులుగా మారి వారి ఆయుధాల కోసం విదేశాలు, శత్రు దేశాల మీద ఆధారపడి ఆయుధాలను తీసుకొచ్చి ఈ దేశంలో అస్థిరపరిచే పరిస్థితి ఉంది. మన దగ్గర కూడా తెలంగాణలో అనేక రకాల ఉద్యమాల్లో నక్సలిజం కూడా ఉండే, కానీ తర్వాత ప్రజల ఆమోదం కోల్పోయిన నక్సలిజం మన తెలంగాణ నుంచి కనుమరుగైంది. కానీ ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్లో వర్గాల మధ్య పోరాటంగా మాత్రమే నేడు నక్సలిజం ఉంది. ఆ నక్సలిజాన్ని అంతమొందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు కూడా ఈ కాల్పులు జరిపారు, ఎదురు కాల్పులు. ఈ నిజమైన ఎన్కౌంటరా, ఫేక్ ఎన్కౌంటరా అనేది పక్కకు పెడితే వారి కుటుంబాలు కూడా ఈరోజు శోకసంద్రంలో ఉంటాయి. దాదాపు 30 మంది మావోయిస్టులు మరణించారు. వారి కుటుంబాలు శోకసంద్రంలో ఉంటాయి. వారు ఎన్నో రోజుల నుంచి కుటుంబాలను వదిలిపెట్టి అడవిల్లో ఉండి వారి కుటుంబాలకు గర్భశోకంగా ఒక తండ్రికి ఒక కొడుకు కావచ్చు, ఒక కొడుకు ఒక తండ్రి కావచ్చు, ఈ రకంగా వాళ్ళు కోల్పోవడం కూడా బాధాకరమైన విషయం. ఏదైనా కానీ ప్రజాస్వామ్యయుతంగా పోరాడే ఉద్యమాలు చరిత్రలో నిలుస్తాయి కాబట్టి అటువంటి ప్రజాస్వామ్యయుతమైన వాతావరణంలో మరో ప్రపంచంలో వీళ్ళు మళ్ళీ ఉద్యమానికి మరో రూపంలో రావాలని మనం కోరుకుందాం. ఇక వేరే ఐటెం చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత. హరీష్ రావు, రాధాకిషన్లపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత. కేసు నమోదుకు సరైన కారణాలు లేవు, రాజకీయ శత్రుత్వం కనిపిస్తుంది, ఫిర్యాదులో అసాధారణ జాప్యం, కొనసాగింపుకు అనుమతిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగమే హైకోర్టు తీర్పు. ఈ కేసును కనుక మనం గమనించినట్టయితే హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి అఖండమైన మెజారిటీతో దాదాపు 8 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతొలగించడంలో ఆయన పాత్ర కూడా కీలకంగా ఉన్నది. కేసీఆర్కు నమ్మిన వ్యక్తిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు తెలంగాణ సాధించడంలో కావచ్చు, తర్వాత తెలంగాణ నిర్మాణంలో కావచ్చు ఆయన పాత్ర ప్రముఖంగా ఉన్నది. ఆయనకు రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా అభిమానులు కావచ్చు, అభిమానించే వ్యక్తులు కావచ్చు, ప్రజలు కావని ఉన్నారు. ఈ రకంగా ఇంత అభిమానించే వ్యక్తిని ఒక చిన్న కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేసిరు రేవంత్ రెడ్డి గారు. ఆ కేసు విఫలమైంది. ఈరోజు ఈ కేసు పూర్వాపరాలను మనం గమనిస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది మన దేశంలో ఫోన్ ట్యాపింగ్ ఒక సమస్యగా ఉందని చెప్పేసి సమస్య ఉంది. ఫోన్ ట్యాపింగ్ అసలు ఏంటిది? ఫోన్ ట్యాపింగ్ అంటే నిఘా సంస్థలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కోసం వాడుకునే ఫోన్ ట్యాపింగ్ను నేడు రాజకీయ అవసరాల కోసం, రాజకీయాల కోసం వేరే వర్గాలను అంటే శత్రు పార్టీలను, ప్రత్యర్థి పార్టీలను వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు తెలుసుకోవడానికి వాడిండ్రు అనేది ఒక సమస్య. కానీ ఇక్కడ ఈ ఫిర్యాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ అదే సిద్దిపేట ప్రాంతం నుంచి ఒక జాతీయ పార్టీ నుంచి పోటీ చేసిండు. హరీష్ రావు గారిపైన పోటీ చేసిన వ్యక్తి ఇది వ్యక్తిగతమైన కక్ష ఆధారంగానే ఉంది కాబట్టి ఈ కేసును కొట్టేస్తున్నామని చెప్పేసి హైకోర్టులో క్వాష్ చేసిరు. ఈ సెక్షన్లను మనం గమనిస్తే ఐపీసీ 389, 406, 506 కేసులు వేయడం జరిగింది. ఈ కేసులను కొట్టేస్తూ ఇటువంటి రాజకీయ కక్షపూరితమైన కేసులను మరొకసారి కూడా హైకోర్టు దృష్టికి తీసుకొస్తే దాన్ని తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి ప్రత్యర్థి వ్యక్తికి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇంకా మరో వార్త చూస్తే వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తా మీడియా ప్రతినిధులతో మాజీ మంత్రి కేటీఆర్. అంటే ప్రజా సమస్యల గురించి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాల పాదయాత్రలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసి ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి మారడం జరిగింది. అదే లక్ష్యంగా ప్రజల సమస్యలను అడ్రస్ చేయడానికి, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిలదీయడం కోసం ఒక పాదయాత్ర ప్లాన్ చేస్తున్నారు కేటీఆర్ గారు. దాన్ని స్వాగతిద్దాం. మరొక ఐటెం చూసుకున్నట్టయితే మరో 30 రోజుల్లో గ్రూప్ నియామకాలు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బారాస ఓటమి.
ఇది ఒక వార్త మనం చూస్తున్నాం. గ్రూప్స్ నియామకాలు జరిగినాయి, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. ఆ నియామకాల్లో అనేక మందికి ఉద్యోగాలు దొరికినాయి కాబట్టి మరో 30 రోజుల్లో కూడా గ్రూప్స్ నియామకాలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం. ఇది ఈనాడుకు సంబంధించిన విషయాలు. నెక్స్ట్ సాక్షి పేపర్ను మనం గమనిస్తే సాక్షిలో కూడా ప్రధానంగా ఇదే ఐటెం తీసుకున్నారు. ఛత్తీస్గఢ్లో మళ్ళీ నెత్తుడి దార, ఈ నెత్తుడి దార ఇంకెన్నాళ్ళు అని చెప్పేసి సాక్షి పేపర్ తీసుకోవడం జరిగింది. సేమ్ గ్రూప్స్ వార్తలు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటంగా గుండె ధైర్యం గులాబీ జెండానే, రామన్న సేవ్ తెలంగాణ, వెక్కి వెక్కి ఏడ్చిన మాజీ సర్పంచ్ రాధా. ఇలా సూర్యాపేటలో జరిగిన కేటీఆర్ భారీ రోడ్ షో, రోడ్డుకి ఇరువైపులా జనం, గులాబీ నేతకు ఆత్మీయ స్వాగతం. కేటీఆర్ గారి రోడ్ షోనే ప్రధానంగా వీళ్ళు కూడా బ్యానర్ ఐటంగా తీసుకున్నారు. ఇక్కడ ప్రముఖంగా ఇంకోటి చూసుకోవాలి. ఈ వార్త ఆగని నీటి దోపిడీ, సాగర్ నుంచి 25 రోజుల్లో 25 టీఎంసీలు మళ్లింపు, కుడికాలం నుంచి నిత్యం 8,000 క్యూసెక్లు అడ్డుకోలేని కేఆర్ఎంబి, పట్టింపేలేని రాష్ట్ర సర్కారు. ఇటు తెలంగాణలో ఎండుతున్న పంటలు, రాష్ట్రానికి పొంచి ఉన్న నీటి గండం. ఇదొక సాగునీటి కష్టాల గురించి ఒక ఐటెం తీసుకున్నారు. ఎందుకనంటే సాగర్ కుడికాలువ మొత్తం కూడా ఆంధ్ర వైపు వెళ్ళి రోజుకు 25 టీఎంసీలు మళ్లించడం అనేది మామూలు విషయం కాదు. దీన్ని పార్టీలు ప్రధానంగా తీసుకోవాలి. ఇప్పటికే కరువు వచ్చే పరిస్థితి ఉన్నది, రాష్ట్రంలోని జలాశయాలు అడుగంటిపోయే పరిస్థితి ఉన్నది. మన తెలంగాణలో ప్రధానంగా భూగర్భ జలాల కోసమే ఎదురు చూస్తాము, బోర్లు బావిలతోటే వ్యవసాయం నడుస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో మిగతా ఉన్న జలాశయాలు కూడా ఎండిపోతే, కాలువల ద్వారా సాగుతున్న వ్యవసాయం కొంత అయితే, ఈ జలాశయాలు ఎండిపోతే, భూగర్భ జలాలు అడుగంటితే ఈ ఎండాకాలంలో కావచ్చు, నెక్స్ట్ వచ్చే పంటలకు కావచ్చు, రైతులకు చాలా ఇబ్బందులు జరుగుతుంది. కాబట్టి ఈ కృష్ణా జలాలకు సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే తుంగభద్ర కర్ణాటకకు సంబంధించిన విషయం కావచ్చు, ఈ రెండింటి విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకొని రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుకుందాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన విషయం. మరొక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ మళ్ళీ నెత్తురున్న దండకారణ్యం అనేది ఒకటి. ముదిరిన బెట్టింగ్ వ్యవహారం, తారలపై కేసులు, రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి సహా 25 మంది సినీ టీవీ ప్రముఖులపై ఎఫ్ఐఆర్. బెట్టింగ్, జూదం, క్యాసినో యాప్స్ను ప్రమోషన్ చేస్తున్నారంటూ మియాపూర్ వాసి ఫిర్యాదు. ఇది ప్రధానంగా వీరు తీసుకున్నారు. ఇది కూడా చాలా కరెంట్ టాపిక్గా ఈరోజు మారింది. బెట్టింగ్ భూతం అనేది చాలా సామాన్యుల కుటుంబాలతో పాటు విద్యార్థులను, యువతను, ఉద్యోగం చేసుకునే వాళ్ళని కావచ్చు, చాలామంది కుటుంబాలను బలి తీసుకున్నటువంటి ఒక భూతము బెట్టింగ్ భూతంగా మనం చూడాలి. ఎన్నో కుటుంబాలు రోడ్డు పడ్డాయి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే ఆ కుటుంబంలో పిల్లలు కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు, ఎంత శోకసంద్రంలో ఉంటారో మనం చూస్తున్నాం. ఈ బెట్టింగ్ భూతాన్ని తరిమి కొట్టాలంటే ఈ సెలబ్రిటీలను కేసులు కాదు, వాళ్ళని కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే ఇటువంటి పరిస్థితి రాకుండా, దాని ప్రభావానికి లోను కాకుండా సమాజం ఉండి ఒక మంచి సమాజం దిశగా ఉంటుంది. మనం చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా బెట్టింగ్ భూతం విస్తరించింది. తెలంగాణలో కూడా పల్లెల్లో విద్యార్థుల చేతిలో, ఉద్యోగం లేని యువత చేతిలో, ఉద్యోగస్తుల చేతిలో కూడా ఫోన్లు ఉంటున్నాయి. వారు అత్యాశకు పోయి బెట్టింగ్లకు దిగి అప్పుల పాలైపోయి లోన్ యాప్స్ బారిన పడుతున్నారు. బెట్టింగ్ ఒకటైతే లోన్ యాప్స్ బారిన పడుతున్నారు. ఆ డబ్బు రికవరీ చేసుకోవడానికి ఈజీగా దొరికే ఈజీ మనీ కోసం మళ్ళీ లోన్ యాప్స్కి వెంటబడుతున్నారు. లోన్ల బారిన పడి ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి కుటుంబాలు, వందలాది వేలాది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇక్కడ ప్రముఖంగా ఇంకో వార్త వచ్చింది. తెలంగాణలో వచ్చేసారి అధికారం మనదే, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం, భేదాలు పక్కన పెట్టి కష్టపడి పనిచేయండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు అమిత్ షా ఉద్బోధ, ఎమ్మెల్సీలు కుమరయ్య అంజిరెడ్డిలకు అభినందనలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష నియామకం ఉగాది లోపే. అమిత్ షా తోటి తెలంగాణ బీజేపీ నేతలు సమావేశమైన వార్త ప్రధానంగా ఇక్కడ వస్తుంది. తెలంగాణలో బీజేపీకి ఒక కొత్త ఉత్సాహమే వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ఉత్తర తెలంగాణ మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసే విధంగా అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావచ్చు, ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, 2 ఎమ్మెల్సీలు కూడా క్లీన్ స్వీప్ చేసి పార్టీ చేజిక్కోవడం జరిగింది. చాలా విషయాల్లో కూడా ఉత్తర తెలంగాణలో వాళ్ళ ప్రభావం బాగున్నది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండడం వల్ల ఆ ప్రభావం పెరిగి మిగతా వర్గాలు కూడా వారికి మద్దతుగా ఉండే పరిస్థితి ఉంది. ఒక మంచి పాజిటివ్ వైబు బీజేపీకి ఉందనే ఉద్దేశంతో అమిత్ షా ఈ కామెంట్స్ చేయడం జరిగింది. వారి సమస్య ఇప్పుడు రాష్ట్ర కమిటీ కూడా కొత్తగా కావాల్సింది. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రేసులో ఒక 3-4 నాయకులు ఉన్నారు. వారు చూద్దాం కొత్త అధ్యక్షుడు ఎవరైతారో ఆ అధ్యక్షుడు నెక్స్ట్ బీజేపీని తెలంగాణలో ఎటు తీసుకుపోతారో చూద్దాం. ఇది ఈ దినపత్రికలో వచ్చిన వార్త. మరొక దినపత్రిక వెలుగు పేపర్ చూద్దాం.
వెలుగు పేపర్ కూడా ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు ప్రమోట్ చేసిన 25 మందిపై కేసులు, నిందితుల్లో విజయ్ దేవరకొండ అనే వార్తను తీసుకున్నారు. నిజంగా కూడా ఇదొక ఈ నెత్తుడి మరకలు వీరికి అంటుతాయి. ఈ నెత్తుడి మరకలతోటి రక్తపుకుడు వీరి కుటుంబాలకు కూడా శోభనీయదని మనం చెప్పుకుందాం. ఎందుకంటే దీంట్లో చాలామంది కూడా కొంతమంది చిన్న స్థాయి వ్యక్తులు వారికి ఆదాయం కోసమో లేకపోతే డబ్బు కోసమో ఏదో తెలియకుండానో తెలియకుండా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వారి వలలో పడి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విజయ్ దేవరకొండ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, రానా కావచ్చు, వీరొక వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్గా ఎన్నో ఏళ్ల నుంచి వారి కుటుంబాలు, రానానైతే వారి కుటుంబము దాదాపు రామానాయుడు నుంచి ఇప్పటి వరకు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, స్టూడియోలు కట్టుకున్నారు, ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి, థియేటర్లు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఇలా ప్రమోషన్లు చేయడం నీచంగా మనం చూడాలి. ఈ రక్తపు కూడు వాళ్ళకు మంచిది కాదని మరొకసారి మనం తెలియజేస్తూ ఇటువంటి పని చేసిన ఎవరికైనా కఠిన శిక్ష ఇవ్వాలి. నిజంగా కూడా పేదోంది కూడా ఒక ప్రాణమే, డబ్బున్నోంది కూడా ప్రాణమే అని మనం గమనిస్తే అత్యాశకు పోయి బెట్టింగ్ యాప్ల జోలికి పోయిన కుటుంబాల ఉసురు వీళ్ళకి తలుగుతుంది. ఆ ఉసురు ఇంకా వేరే కుటుంబాలు నాశనం కాకుండా ఉండాలంటే వీరిని కఠినంగా శిక్షించాలని మనం కోరుకుందాం. ఇంకా మరొక వార్త చూసుకున్నట్టయితే సేమ్ నేడు రేపు వడగండ్ల వానలు అని చెప్పేసి 10 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిండ్రు. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం పడే ఛాన్స్. ఈ 3 రోజులు 2-3 డిగ్రీల మేర తగ్గనున్న టెంపరేచర్లు మనం గమనించినట్టయితే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి వల్ల ఈ 2-3 రోజులు వాతావరణం బాగాలేదు కాబట్టి ఒక 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాబట్టి కొంచెము వ్యవసాయదారులు కావచ్చు, మిగతా పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవి ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను మనం చర్చించుకున్నాం, విశ్లేషించుకున్నాం. మళ్ళీ తిరిగి రేపటి ఉదయం మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.